సిల్లి చూడటానికి ఎలా ఉంటది? పచ్చగా ప్రశాంతంగా ఉంటది. కోసి పూసుకుంటే ఏమవుద్ది? మంటకి ఒళ్ళంతా ఎర్రగా అవుతుంది. ఆడు కూడా అంతే, మసి పూసి మారేడుకాయ చేసేయాలి గాని పిసికితే మనకు ప్రశాంతత లేకుండా చేసేస్తాడు. నువ్వు కుదిరినప్పుడల్లా ఆడిని కెలికేస్తున్నావు అనుకో, ఆ రిఫ్లెక్షన్ రౌండ్ గా తిరిగి నాకు తగులుతుంది. ఈ కాయలో ఉన్న గుజ్జే కొంచెం, దాన్నాడు బజ్జీ నవ్వినట్టు నవ్విలేస్తున్నాడు. నువ్వు దానికి ఆద్యం పోస్తున్నావు ఎందుకే? అది కాదక్క, బావ ఓటేసే వంకతో ఊరు వెళ్ళిపోవడానికి ప్లాన్ వేస్తున్నాడే. ప్లాన్ ఎందుకేస్తాడే? ఓటేస్తాడు గాని. ప్యాంట్ జేబులో బిల్లు దొరికిన బల్లి మోహేసుకుని అలా సిల్లిగా ఆలోచిస్తావేంటే? మొన్న నవ్వుతూ ఫోన్ మాట్లాడాడు, నిన్న సీక్రెట్ గా షాపింగ్ చేశాడు, ఇప్పుడు డైరెక్ట్ గా ఊరు వెళ్ళిపోతున్నాడు. దేవుడా, మళ్ళీ అనుమానం పుట్టిందిరా. అనుమానం అనే అవయవం ఆడాలకి అంతర్లీనంగా ఏమన్నా పెట్టేశావేంటయ్యా? క్లియర్ చేసుకోపోతే కడుపులో ఏదో కిలికేసినట్టుంటది. నీ మొహానికి మెదడికి అస్సలు సంబంధం ఉండదే. అనుమానం పెట్టేసి అమాయకంగా పెడతావు. అక్క కాపురం కోసమే కదా. నా తలకాయ కాపురం 96 ఎపిసోడ్ల నుంచి కొట్టుకుంటూనే ఉన్నాం. కాపురం ఎక్కడ చేసాం? 100 దగ్గరకు వచ్చినా అదే వరస. కొన్ని సిరీస్లు అంతే, సీరియస్ గా చేద్దామన్నా సెట్ అవుతుంది. ఎస్పెషలీ మంది వాళ్ళు అసలు ఒప్పుకోరు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? నేను రివర్స్ ప్లాన్ వేసావు? అక్క కాపురం కోసం తొక్కి తొక్కి సంపేస్తాను. చెప్పు. బావ వల్ల నీకెలైతే అనుమానం కలిగి కడుపులో కెలికేస్తుందో, మనం కూడా బావకి అలానే అనుమానం కలిగిస్తే బావకు కూడా కడుపులో కెలికేస్తుంది కదా. తెగేదాకా లాక్కూడదే, తెగించేస్తారు. చూస్తూ కూర్చుంటే నచ్చింది చేస్తారు. జీవితమే పోరాటం అంటే పోరామాటం అనుకునేదాన్ని, ఇప్పుడు తెలుస్తుంది ఆ ఆరాటం. పదా ఆగు, ఫస్ట్ స్టెప్ గుర్తుంది కదా? ఫోన్ కాల్. గుర్తుంది. ఏదైనా నేను దిగనంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్, హిస్టరీ రిపీట్స్. వస్తున్నారా? ఈ కరెంట్ బిల్లులు కట్టలేక చచ్చిపోతున్నాం. ఊరుకోండి గారు. బాడీ ఏంట్రా బొగ్గుల మీద కాల్చిన మొక్క చనిపోతున్నా మసిబొగ్గు అయిపోయింది. ఎండకి ఏగిపోయావా? ఏగిపోకుండా ఉండాలనే ఈ యాస్మేష. ఎండకి ట్యాన్ అయిపోతున్నాను, కొంచెం సన్ స్క్రీన్ అని చిన్నమ్మాయి గారిని అడిగా. సచ్చినే ఇచ్చుండదు. చాకో మైసూర్ పాక్. చార్కోల్ మైసూర్ పాక్ కాదురా, చార్కోల్ ఫేస్ ప్యాక్ అయి ఉంటది. అదే వేసుకుంటే వేసవి కాలంలో మంచిదని టీవీలో చూసి చార్కోల్ మైసూర్ పాక్ చిచి చార్కోల్ ఫేస్ ప్యాక్ వేసుకున్నావా? మీరు ఇచ్చే పైసలకి ఫేస్ ప్యాక్లు కూడాను చార్కోల్లో చార్ తీసేసి కట్టెలు కాల్చి కోల్ ముఖాన్ని పూసుకున్నా. క్రియేటివిటీ. బొగ్గులో బ్రహ్మరాస్తాన్ని కనుక్కున్నావు, చార్కోల్ లో కూడా బొగ్గేరా ఉండేది. బాధపడ. ఎండకి ఒళ్ళు నల్లబడటంతో పాటు జుట్టు కూడా నల్లబడితే బాగుండనండి. రోహిణి కార్తీక్ లో రోడ్డు ఎక్కితే తోలు ఊడిపోద్దంట, జుట్టు కూడా ఊడిపోతే బాగుంటుందా? బాగోదు. నువ్వు అస్సలేం మారలేదు. సేమ్ సిల్లీ జోక్స్.